మీ ఫీడ్‌బ్యాక్స్ మెసేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు ధాన్యం అమ్మిన రైతులకు మాత్రమే వారి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపబడుతుంది. మీరు ఫీడ్‌బ్యాక్‌ను ఎలా వాట్సాప్ సేవల ద్వారా నమోదు చేయవచ్చునో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మీరు ప్రభుత్వానికి ధాన్యం అమ్మినప్పుడు అందిన సేవలు మీకు సంతృప్తికరంగా ఉంటే అవును నొక్కండి లేదా కాదు నొక్కండి. ఒకవేళ ధాన్యం అమ్మినప్పుడు అందిన సేవలు మీకు సంతృప్తికరంగా ఉంటే అవును నొక్కండి. మీ యొక్క ఫీడ్‌బ్యాక్స్‌ను మేము మా సేవలకు సంతృప్తికరంగా ఉన్నారు అని నమోదు చేయడం జరుగుతుంది. ధన్యవాదములు. ధాన్యం అమ్మినప్పుడు అందిన సేవలకు గాను మీరు ఏవైనా ఇబ్బందుల వలన అసంతృప్తికరంగా ఉంటే గనుక కాదు బటన్‌పై నొక్కండి. మీరు సీ ఆల్ ఆప్షన్స్‌పై క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఈ లిస్టులో 4 ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. 1 రైసు మిల్లరు, 2 రవాణా, 3 గోనె సంచులు, 4 ధాన్యం కొనుగోలు సిబ్బంది. ఈ లిస్టులో చూపబడిన వాటిలో మీరు దేనిపై అసంతృప్తిగా ఉన్నారో దానిపై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు రైస్ మిల్లర్పై అసంతృప్తిగా ఉంటే రైస్ మిల్లర్ బటన్పై క్లిక్ చేయండి. రైసు మిల్లర్కు సంబంధించిన 2 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అవి 1 డబ్బులు తీసుకున్నారు, 2 తూకంలో కోతబెట్టారు. వీటిలో మీరు దేని వల్ల అసంతృప్తిగా ఉన్నారో ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి. తక్షణమే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ నమోదు అయ్యి సంబంధిత అధికారికి పంపబడుతుంది. ధన్యవాదములు. ఒకవేళ మీరు రవాణాపై అసంతృప్తిగా ఉంటే రవాణా బటన్పై క్లిక్ చేయండి. రవాణాకు సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అవి 1 వాహనం అందుబాటులో లేవు, 2 డబ్బులు తీసుకుంటున్నారు. వీటిలో మీరు దేని వలన అసంతృప్తిగా ఉన్నారో ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి. తక్షణమే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ నమోదు అయ్యి సంబంధిత అధికారికి పంపబడుతుంది. ధన్యవాదములు. ఒకవేళ మీరు గోనె సంచులపై అసంతృప్తిగా ఉంటే గోనె సంచులు బటన్పై క్లిక్ చేయండి. గోనె సంచులకు సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అవి 1 సంచులు అందుబాటులో లేవు, 2 మంచి సంచులు ఇవ్వలేదు. వీటిలో మీరు దేని వలన అసంతృప్తిగా ఉన్నారో ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి. తక్షణమే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ నమోదు అయ్యి సంబంధిత అధికారికి పంపబడుతుంది. ఒకవేళ మీరు ధాన్యం కొనుగోలు సిబ్బందిపై అసంతృప్తిగా ఉంటే ధాన్యం కొనుగోలు సిబ్బంది బటన్పై క్లిక్ చేయండి. ధాన్యం కొనుగోలు సిబ్బందికు సంబంధించిన 2 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అవి 1 అందుబాటులో లేరు, 2 సరైన సహకారం లేదు. వీటిలో మీరు దేని వలన అసంతృప్తిగా ఉన్నారో ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి. తక్షణమే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ నమోదు అయ్యి సంబంధిత అధికారికి పంపబడుతుంది. ధన్యవాదములు. ఒకవేళ